హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మేమైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో మీకైతే చెప్తాను. ఇది కనుక మనం ఒక్కటి తింటే చాలు, పిల్లలకి మెమరీ పవర్ చాలా పెరుగుతుంది. సో ఇది ఎలా చేయాలో నేనైతే మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం వేడిగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి, దాన్ని హీట్ చేసుకోవాలి. తర్వాత మేము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే వేసుకున్నాము. అది మెల్ట్ అయ్యే వరకు ఉండాలి. అది మెల్ట్ అయిన తర్వాత మనమైతే కొన్ని యాడ్ చేసుకోవాలి అన్నట్టు. ఫస్ట్ అయితే మనము ఎడిబుల్ గమ్ని అయితే మనమైతే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎడిబుల్ గమ్ అయితే ఉబ్బుతుంది. ఉబ్బిన తర్వాత మనమైతే వేరే గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. ఇలా అయితే ఉబ్బుతుంది అది. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చాలి. మనమైతే మళ్ళీ వేరే ప్యాన్ తీసుకోవాలి అన్నట్టు తీసుకోవాలి. మేమైతే ఫస్ట్ బాదం తీసుకున్నాము, తర్వాత జీడిపప్పు కూడా తీసేసుకున్నాము. తర్వాత మేము 8 కిస్మిసెస్ వేసుకున్నాము. తర్వాత మేము పిస్తా కూడా యాడ్ చేసేసుకున్నాము అందులో. తర్వాత మేము పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాము. తర్వాత ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్నాము. మేమైతే పంకిన్ సీడ్స్ ఏ స్పూన్ తోటి తీసుకున్నామో అదే స్పూన్ తోటి తీసుకోవాలి మనము. తర్వాత మేము కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్నాము. మన ఇష్టం, అది నువ్వులు ఎన్నైనా తీసుకోవచ్చు. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది లైటిష్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా అయితే మనం కలుపుతూ ఉండాలి అన్నట్టు. ఇలా కాసేపు మనమైతే కలిపి ఆపేసేయాలి. అది కొంచెం లైట్గా కలర్ అయితే మారుతూ వస్తుంది. సో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం. అలా చూసారా, కలర్ మారిపోయింది. ఇప్పుడైతే మేము ఎండిన కొబ్బరి పొడి వేసుకున్నాము. ఇలా కొబ్బరి పౌడర్ వేసుకొని అయితే మనమైతే కలుపుకోవాలి. తరువాత మనము 1 స్పూన్ గసగసాలు అయితే వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి, అదంతా కలిసే వరకు. ఇలా కలుపుకున్న తర్వాత అదైతే మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చాలన్నట్టు. మొత్తం అయితే మనం ప్లేట్లో తీసేసుకోవాలి. మళ్ళీ ఒక ఫ్రెష్ ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి అయితే మనమైతే వేసుకోవాలి. తరువాత పండు ఖర్జూర పేస్ట్ గింజలు లేకుండా మనమైతే పేస్ట్ చేసుకోవాలి. అది ఇందులో వేసేసేయాలి అన్నట్టు. ఇదైతే డ్రై ఫ్రూట్స్లో మిక్స్ కావాలి కాబట్టి మనమైతే చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టయితే మీరు చేసుకోవాలి అన్నట్టు. ఇలా చేసుకొని కాసేపు అయితే ఆగాలి మనము. తర్వాత మనం తీసుకున్న ఎడిబుల్ గమ్మునైతే చిన్నగా మన చేతులతోటైతే మనం పౌడర్ లాగా చేసుకోవాలి అన్నట్టు. తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకోవాలి. మనమైతే ఫస్ట్ తీసుకున్నాం చూడండి, అది అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఎడిబుల్ గమ్ని అయితే అందులో యాడ్ చేసుకోవాలి. రాజికాయ పౌడర్ని అయితే ఒక స్పూన్లో వేసుకోవాలి మనమైతే. దీన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి, స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత మేమైతే ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇలా మనకైతే ఈ కలర్లో వస్తుంది. తర్వాత మనం దీన్ని చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనకైతే లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం లడ్డూలు చేయడం స్టార్ట్ చేస్తాం. ఇలా మనమైతే లడ్డూలు షేప్లోకి వచ్చేంత వరకు మనం చేస్తూ ఉండాలి అన్నట్టు. ఈ లడ్డు మా తమ్ముని కంటే చాలా ఇష్టము. రోజు 2 తింటాను 3 తింటాను అని అంటాడు. కానీ అది ఒక్కటే హెల్త్కి చాలా మంచిది, ఒక్కటి చాలు మనకు. జిమ్కి వెళ్ళే వాళ్ళైతే రోజు ఒకటి తిన్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా మోకాల నొప్పులని చాలా మందికి ఉంటాయి. ఇది ఒక్కటి తింటే హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.